ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవునికి వందనాలు. మరొకసారి నాయన మీ ఉదయకాల సమయంలోని పాదాల దగ్గర మమ్మల్ని చేర్చారు. మీ మాటలు వినడానికి మేము ఆశతో ఉంటుండగా మీరే మాట్లాడమని దేవనైనా మమ్మల్ని విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. ఈ ఉదయకాల సమయంలో మనము ఒక పదము విందాం. ఇది ఆల్రెడీ తరచుగా మనం వింటూ ఉంటున్నదే, చాలాసార్లు వింటున్న పదమే. ఏంటి ఆ పదం అంటే కమిట్మెంట్. వినలేదా? చాలాసార్లు మనం విన్నాం. ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో వినబడుతున్న పదం, ప్రత్యేకించి సినీ ఫీల్డ్ విషయంలో మనం చూసినట్లయితే చాలా మంది హీరోయిన్స్, సైడ్ యాక్టర్స్, చాలా మంది లేడీస్ ఇదిగో మమ్మల్ని కమిట్మెంట్ అడుగుతున్నారని నానా గొడవ చేస్తా ఉన్నారు. సో వాటి గురించి మనం మాట్లాడటం లేదు. కానీ ఈ కమిట్మెంట్ అన్నదానికి అర్థము అంకిత భావము కలిగి ఉండడము. సో ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు దేవునికి అంకిత భావము కలిగిన వారుగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి కమిట్మెంట్ కలిగిన వారంగా మనము మెలగవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు అంటే దేవుణ్ణి ఎరిగేటప్పుడు, ఆయన మనము సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను పాపిగా ఉన్నాను, నా పాపాలు క్షమించు, ఇదిగో ఇక మీదటి నుంచి నేను ఇలాగా బ్రతుకుతాను, ఇలా జీవిస్తానని చాలా విషయాలను బట్టి దేవుడి దగ్గర మనము చాలా మాట ఇచ్చిన వారంగా ఉంటాం. నేను ఇక మీదట ఇవి చేయను, ఇవి నేను విడిచిపెట్టుకుంటున్నాను, వీటిని చూడను, వీరితో ఉండను, అలాంటి సహవాసాన్ని నేను మానుకుంటాను, అలాంటి ప్రదేశాలకు నేను సచ్చినా కూడా వెళ్ళను ప్రభువా అని దేవునితో మనము ఒక నిబంధన చేసుకున్న వారంగా లేదా మాట ఇచ్చిన వారంగా ఉంటాము. సో ఇచ్చిన మాటకు మనము కట్టుబడిన వారంగా ఉండాలి. ఇక్కడ మన యొక్క అంకిత భావము, మన యొక్క కమిట్మెంట్ మనము తెలియజేయవలసిన వారంగా ఉన్నాము. ఇవ్వలేదా మనం దేవునికి మాట? చాలా మాటలు ఇచ్చున్నాం. ఆయనతో చాలా పంచుకున్నాం మనం. ప్రభువా, నేను ఇలా ఉంటాను, ఇక మీదట నేను ఇలా జీవిస్తాను, అలా కమిట్మెంట్ ఇచ్చిన మనము, అలాగా దేవునితో ఒక మాట ఇచ్చిన మనము ఎలా ఉంటున్నామో మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. సో మాట ఇచ్చిన మనము ఆ మాట తప్పకుండా ఇచ్చిన మాటను నెరవేర్చే వారంగా, అనగా దేవుని యొక్క పనులకు అధికమైన ప్రాధాన్యతనిస్తూ ఏ విషయాలలో మనం మాట ఇచ్చామో దానికి కట్టుబడి వాటిని నెరవేరుస్తూ ఎక్కడా కూడా మాట మీరకుండా మనము జీవించవలసిన వారంగా ఉన్నాము. సో ఎక్కడెక్కడ నువ్వు కమిట్మెంట్ ఇచ్చున్నావో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నా. సో ఈ మాటకు మనము తప్పకుండా, దేవుడికి మనం ఇచ్చిన మాటను మనం తప్పకుండా ఆ మాటను నెరవేర్చడానికి గాను ఏ వ్యక్తుల విషయంలోనూ, ఏ పరిస్థితుల విషయంలోనూ, లేకపోతే ఏ ప్రలోభాల విషయంలోనూ మనము తలగ్గకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఆ ప్రభు ఒక్కసారికి ఏం కాదులే, ఇదిగో చాలా రోజుల నుంచి పిలుస్తా ఉన్నాడు విన్నాను, ప్రభు అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది, ఒక్కసారికి అట్లా వచ్చేస్తాను నేను. వ్యక్తులకు, ప్రదేశాలకు, పరిస్థితులకు, వస్తువులకు మనము ప్రాధాన్యతనిచ్చి దేవుని మాటను మేరుతుంటున్న వారంగా, దేవుడికి మనం ఇచ్చిన మాటను మేరుతున్న వారంగా ఉన్నాము. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఆయనకి ఇవ్వకుండా వ్యక్తులకు, స్థలాలకు, లేకపోతే వస్తువులకు మనము ప్రాధాన్యతనిస్తున్న వారంగా ఉన్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
దేవునితో నువ్వు ఎలాంటి నిబంధన చేసుకుని ఉన్నావో ఆ నిబంధనకు అనుగుణంగా జీవిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మోషే గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. ఒక మంచి పొజిషన్ లో ఉండవలసిన ఆయన ఆ పొజిషన్ అంతటిని కూడా వదులుకోవడానికి, ఒక మంచి ధనవంతుడిగా ఉండవలసిన ఆయన దాని అంతటిని కూడా వదిలేసుకోవడానికి, ఈ లోకంలో అనేకమైన భోగ భాగ్యాలను అనుభవించగలిగిన ఆయన వాటన్నిటిని కూడా వదిలేసుకోవడానికి దేవునితో ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగానే జీవించాడు. సార్ మనం చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వరకు కలిసిన రీతిగా ఉంటున్నాయి. అవి చదువుకుందాం మనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చీచి, వీటన్నిటికి నేను దూరంగా ఉంటా, దేవుడు నాకు ఇచ్చే ఆ బహుమానం చాలు. కమిట్మెంట్ కలిగి ఉంటా ఉన్నాడు. ఒక అంకిత భావముతో నిలబడుతుంటున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. మోషే పెద్దవాడైన తర్వాత నాకు ఇవొద్దు, ఇదొద్దు, అదొద్దు, దేవుడిచ్చే బహుమానము నాకు చాలు. ఉదయకాల సమయంలో నువ్వు దేవుని దగ్గర ఏదేది వద్దు 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 వద్దని ఒప్పుకున్నావో గుర్తుందా? నీకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? మరి వద్దు అనుకున్న వాటిని వద్దనుకున్నట్టుగానే ఉన్నావా? అప్పుడప్పుడు వెళ్ళి అలా తొంగి చూసేసి వస్తా ఉన్నావా? అప్పుడప్పుడు కాంప్రమైజ్ అయిపోతా ఉంటున్నావా? మోషే ఆయనిచ్చే బహుమానం చాలు నాకు, ఆయనిచ్చే బహుమానం చాలు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ప్రభువా, నీవిచ్చే బహుమానం చాలు నాయన. నాకు మాట వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కమిట్మెంట్ ఎలా ఉంది దేవుని విషయం? నేను ఈ మాటలు మాట్లాడను అని అన్నావు కదా. ప్రభువా, నేను ఇంకా ఇలాంటి చెడు తిరుగులు తిరగను అని చెప్పావు కదా దేవుడి దగ్గర. ఇదిగో ఈ అలవాట్లన్నీ నేను మానుకుంటున్నా అని అన్నావు కదా దేవుడి దగ్గర. ఇక మీదటి ప్రభువా, నీ బిడ్డగానే బ్రతుకుతా, నీకు సాక్షిగానే బ్రతుకుతా అని మాటిచ్చావు కదా దేవుడి దగ్గర. నిలబెట్టుకుంటున్నావా? ఎలా ఉంది నీ కమిట్మెంట్? తప్పిపోతున్నట్లుగా ఉందా? సరి చేసుకో. ప్రార్థన చేయి దేవుడి దగ్గర. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన విషయంలో నిన్ను గొప్పగా ఆయన మారుస్తాడు. ఒక స్థిరమైన మనస్సుని కలుగజేస్తాడు. ఒక ఖచ్చితత్వాన్ని నీకు ఇస్తాడు దేవుడు. దాన్ని బట్టి ఈ లోకములో ఆయనకు సాక్షిగా నువ్వు బ్రతకగలవు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని దగ్గర నిన్ను ఒప్పుకొని మళ్ళా దేవునితో ఒక నిబంధన చేసి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ కొనగా మిమ్మల్ని ఎరిగినప్పుడు ప్రభువా, మేము ఏ మాటలైతే మీకు ఇచ్చున్నా ఆ మాట ప్రకారంగా మేము జీవించడానికి అంకిత భావం కలిగిన వారిని, కమిట్మెంట్ కలిగిన వారిని ఈ లోకంలో అన్నిటికన్నా మిన్నగా ఆయన మీరిచ్చే బహుమానం వైపు మా దృష్టించి మేము నడిచే వారంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.